హలో క్రియేటర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రైస్ ట్యాగ్స్ అంటే మనం బట్టలు కొనేటప్పుడు ఇస్తారు కదా, ఆన్లైన్లో అవని ఆఫ్లైన్లో అవని. అవి కొంచెం స్టిఫ్గా స్ట్రాంగ్గా ఉంటాయి. నేనైతే పడేయను, చాలా మట్టుకు అవి దాచిపెట్టుకున్నాను. చాలా చేశాను ఇంతకుముందు వాటితో, నేను వీడియో తీయలేదనమాట. ఇప్పుడు నేను వాటితో ఏం చేయబోతున్నాను వీడియో మీద షేర్ చేయబోతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు దాన్ని డిజైన్ చేయటానికి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అది చూసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా. అంటే మనకు నచ్చిన కలర్స్ రావు మనం ఆన్లైన్లో పెట్టుకుంటే. చాలాసార్లు నేను పెట్టాను. ఇవ్వండి, సుత్తి కలర్స్ వచ్చాయన్నమాట. నాకు నచ్చలేదు. ఏ కలర్ కావాలో ఆ కలర్ పేపర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. సో అందుకు నేనే కట్ చేసుకుంటున్నాను అనమాట అప్పటి నుంచి కొంచెము. ఈ స్ట్రిప్స్ని మనం ఇంటి దగ్గరే ఎలా కట్ చేసుకోవాలి, అది నేను తప్పకుండా వీడియో మీకు షేర్ చేస్తాను. ఇంకోటి చూపిస్తాను నేను ఎలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు డెకరేషన్ కోసం నేను స్ట్రిప్స్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు వాటితో నేను క్విల్లింగ్ ఫ్లవర్ పెటల్స్ ఎలా చేస్తారు అని చెప్పి చేశాను. నేను వీడియో తీయలేదనమాట. నాకిప్పుడు థాటొచ్చింది. నేను ప్రతీదీ చేసేది వీడియో తీసి పెడితే కొంచెం తర్వాత చూసుకోవడానికి బావుండిద్ది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు కదా అని చెప్పి నేను వీడియో తీస్తున్నాననమాట. ఫ్రెండ్స్, నేను రెండిటిని ఇలా డిజైన్ చేసుకున్నాననమాట. దీనికి రెండు వైపులా చేశాను, దీనికి ఒకవైపు చేశాననమాట. ఇది కార్లో రెండు వైపులా కనిపించిద్దని చెప్పి ఈ వర్డ్స్ నాకు నచ్చినవి రాసుకున్నాననమాట. ఎవరికి నచ్చిన వాళ్ళు రాసుకోవచ్చు. ఇవి క్విల్లింగ్ ఫ్లవర్స్ అనమాట. క్విల్లింగ్ కలర్ పేపర్స్తో క్విల్లింగ్ ఫ్లవర్స్ చేశాను. ఇది రెండు వైపు కనిపించదు కదా అని చెప్పి నేను ఒకవైపు చేశాను అనమాట. ఇవి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.